పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన రాత్రికాల సమయం అంతా ప్రభువా దేవా తండ్రి, మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను నీ రెక్కల చాటున భద్రపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కనికరము గల దేవుడవు, కృపగల దేవుడవు, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక ఉదయకాలాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు, కృపగల దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుతా ఉన్నాం. నీ ఆలోచనల చేత మమ్మల్ని నడిపించమని అడుగుతా ఉన్నాం. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి, నూతనముగా పనులు ప్రారంభిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ప్రారంభిస్తున్నటువంటి పనులు కొనసాగించడానికి కావలసిన జ్ఞానమును, వివేకమును, తెలివిని అనుగ్రహించండి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువ. ఈ సమయంలో దేవా తండ్రి, గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి ప్రభువ. గొప్ప దేవాని స్తోత్రములు ప్రభువ. ఈ లోకంలో ఒక స్థిరమైన నివాసము కలిగి ఉండటానికి నీవే సహాయం చేయండి. ఈ సమయంలో దేవా తండ్రి, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాం. వారి ఆర్థిక పరిస్థితులను ఆ ఉద్యోగం ద్వారా మార్చమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువ. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నీవే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. దేవా తండ్రి, ఆ యొక్క ఒంటరితనమును తీసివేసి దేవా తండ్రి ప్రవేశయ వివాహ బంధంలోనికి వెళ్ళడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా. నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో ప్రభువ, ఆర్థిక సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నా. దేవా నీ కృప చూపించండి ప్రభువ. వారి ఆర్థిక పరిస్థితులను మార్చమని అడుగుతా ఉన్నాం. ఒక మంచి ఆలోచన వారికి అనుగ్రహించండి ప్రభువ. నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా నీ స్తోత్రములు ప్రభువ. ఈ సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. హాస్పిటలైజేషన్ అయిన వారిని స్వస్థపరచండి ప్రభువ. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చదువుచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. జ్ఞానము, తెలివిని దయచేయండి ప్రభువ. మరి ముఖ్యంగా మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. చెడు సహవాసముల నుంచి, చెడు ఆలోచనల నుంచి బిడ్డలను విడిపించండి, తప్పించండి. నీకు వందనాలు. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కనికరము గల దేవా నీకు వందనాలు ప్రభువ. దేవా తండ్రి, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలకి మంచి ఆరోగ్యము దయచేయండి. నీకు వందనాలు. గొప్ప దేవుడా నీ స్తోత్రములు ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.